బర్త్డేలు ఆ, కూడా ఆ, సెలబ్రేట్ చేయడానికి రీజన్ ఏమైనా ఉందండి? ఏం లేదండి. ఇన్స్పిరేషన్ తను బర్త్డే అనిమాలు బుక్ చేసుకున్నాడు ముందర. ప్రతి ఒక్కరిది చేసేవాళ్ళు అంట ఆయన. అది ఏంటంటే నేను స్టేజ్ నుంచి ఆర్టిస్ట్గా పైకి వచ్చా, స్టేజ్ ఆర్టిస్ట్గా. టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ సినిమాల్లో వేషాలు వేయాలి, వాళ్ళు ఆ టాలెంట్ నేను ఎంకరేజ్ చేయాలని అక్టోబర్ 28 అన్నయ్య బర్త్డే 17, 18, 18, 19 3 రోజులు, 18, 19, 20. 20వ తారీఖు ప్రైజులు ఇవ్వాలి, కాంపిటీషన్ పెట్టేవాడు. వైజాగ్ నుంచి కానీ, ఇంకా హైదరాబాద్ నుంచి కానీ, ఇంకో విజయవాడ నుంచి కానీ అన్ని డ్రామాస్ వచ్చేవి. వాళ్ళందరికీ రూమ్స్ ఇచ్చేవాడు, భోజనాలు 3 రోజులు. బెస్ట్ ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు ఇచ్చేవాడు, బెస్ట్ ఆర్టిస్ట్, బెస్ట్. అది కాకుండా ప్రతి పార్టిసిపెంట్కి ఒక బ్రీఫ్ కేసో ఏదో ఒకటి, ఒక కుక్కరో ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చేవాడు. ఈ 3 రోజులు అయ్యాక అక్టోబర్ 28 నాడు టోటల్ ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వచ్చాక ఒక డైరెక్టరు, లేకపోతే ఒక జర్నలిస్టు, ఒక ఆర్టిస్టు వాళ్ళకి సన్మానం చేసేవారు. అలాగా 5 సంవత్సరాలు మద్రాసులో చేశాడు. వాణిమాల్లో ఆ 3 రోజులు, ఆ 3 రోజులు ఇందాక చెప్పారుగా, ఈ సత్యబాబు, కాకరాల గారు, ఎవరు సాయి కుమార్, విజయ్ శర్మ, వీళ్ళందరికీ అందరూ ఒరే ఫ్రెండ్స్, అందరికీ ఒకే డ్రెస్. ఆ 3 రోజులు మొత్తం ఇది. మీరు నమ్మరు, ఫస్ట్ ఇయర్ జర్నలిస్టు పేరు గుర్తురాట్లే, నెక్స్ట్ మళ్ళీ సిహెచ్ నారాయణరావు ఫస్ట్ హీరో, రామారావు గారి ముందు హీరో. అలాగా అందరికీ ఒక్కొక్క ఏడాది ఒకరికి. లాస్ట్ అక్కడ సావిత్రి గారికి సన్మానం. సావిత్రి గారి సన్మానం అప్పట్లో ఆవిడప్పుడు డబ్బుగా బాగా ఇబ్బంది అయ్యి వాట్సాప్ నగర్లో ఉండడం. ఆవిడని హైదరాబాద్లో ఏదో షూటింగ్కి ప్రోగ్రాంకి వచ్చింది. ఆవిడ ఎయిర్పోర్ట్లో మద్రాసులో దిగుతుంది. అప్పుడు మా అన్నయ్యకి 2 ఫారిన్ కార్లు ఎక్కించి మా అప్పచెల్లందరిని పంపించి ఎయిర్పోర్ట్లో దండలేసి వాళ్ళ ఇంటి దాకా చేపెట్టి, మళ్ళీ ఆవిడ ఇంటి దగ్గర నుంచి సాయంత్రం 5 గంటలకి బయలుదేరి వచ్చి 6 గంటలకు వాణిమాలకు ఒక 2-3 ఫర్లాంగ్స్ ముందు నుంచి వాయిద్యాలతో పువ్వులు చల్లుకుంటూ తీసుకొచ్చి ఆవిడ స్టేజ్ మీద కూర్చోబెట్టి ఒక బంగారం సింహాసనంలో ఉంది, అది గోల్డ్ కలర్ సింహాసనం, అందులో కూర్చోబెట్టి. మా అన్నయ్య అప్పట్లో జపాన్ నుంచి ఒక గొడుగు తెచ్చాడు, అది గోల్డ్ అంబరెలా, అది పెట్టాడు. పైన పువ్వులు. అప్పట్లో మీకు చెప్పానుక 200 రూపాయలు అడ్డుంటే చాలు, ఒక 5 రూపాయలతో భోజనం వచ్చి. ఆ స్టేజ్లో పువ్వులకి నా చేత్తోనే ఖర్చు పెట్టాను. ఒక 10,000 రూపాయలు పువ్వులకు ఖర్చు పెట్టాం మేము, దండలకి. ఆవిడ స్టేజ్ మీద ఉంటే పైనుంచి అందరు బుట్టలు పెట్టి కూర్చుంటే ఇక్కడ దాకా ఆవిడకి పువ్వులతోటి నిండిపోయింది స్టేజ్ అంతా. ఒక బంగారం కంకణం వేశాడు, ఒక పట్టు చీర అన్నీ పెట్టి. అదే ఆవిడకి ఇది బెస్ట్ సన్మానం. ఎందుకంటే అన్నయ్య ఇండస్ట్రీకి వెళ్ళినప్పటి నుంచి అక్క అక్క అన్న పిలిచింది సావిత్రి గారు. అందుకోసం తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు అయిపోయాక ఇక్కడ మా బాబీ చెప్పానుగా, వాడు నిజంగా మా అన్నయ్య పోయాక నిజంగా నాకు తమ్ముడు కాదు, మా ఇంటికి పెద్ద అన్నయ్య. మా అన్నయ్యకి లాస్ట్ స్టేజ్లో ఒంట్లో బాగున్నప్పుడు అన్నీ చూసుకున్నాడు మా బాబీ. అన్నయ్య మనిషి రోడ్డున పడ్డాడనే సినిమా అసలు యాక్చువల్గా ఆ ప్రాజెక్టు ముట్టుకోకూడదు, అసలు ఆ టైటిల్ కూడా వద్దని కూడా కాకరాల గారు కానీ కొంతమంది సన్నిహితులు అందరూ చెప్పారు. అసలు అది నెగిటివ్ సెన్స్ ఉంది అని చెప్పేసి. సో ఆ ప్రాజెక్టు అనుకున్నట్టుగానే మొత్తం టోటల్ అసలు ఆయనకు సంబంధించిన ఆస్తుల విషయంలో కావచ్చు పూర్తిగా లాస్ అనుకున్నాం ఒక రకంగా. అన్నయ్య తాతామణుడు చేశాడుగా, తాతామణుడు పిక్చరు అప్పట్లో 100 days కదా. అవును, అది ఎవరు డైరెక్టర్? దాసరి నారాయణరావు గారు. అంత మంచి పిక్చర్ చేసి ఆ ప్రతాప రాఘవ్ గారు బాగా డబ్బులు వచ్చాయి, పేరు వచ్చింది, దాసరి గారి పేరు వచ్చింది, అన్నయ్యకి చాలా పేరు వచ్చింది. రంగారావు ఇంకా అంతకంటే ఆయన ఎప్పుడో స్టేజ్ దాటేశాడు. ఓకే, రైట్.
ఎవరికి వారు ఏమన్నా తాతామనుడు అయ్యాక దాసరి గారి పిక్చర్ రాలే. ఇప్పట్లాగా ఇట్టవగానే వచ్చి అప్పుడు కష్టం. రైట్. ఏంటి ఇంత ఇట్టి పిక్చర్ తీసి ఇంత మంచి పిక్చర్ తీసి ఇలా అయిపోతుంది ఏంటి అంటే అప్పుడు అన్నయ్య బావా ఏం భయపడక్కర్లేదు మనమే పిక్చర్ తీద్దాం అని ఎవరికి వారే ఏమన్నా తీరే. ఓకే. మా ఓన్ పిక్చర్ అది, దాసరి గారి డైరెక్షన్. ఓకే. అది అందులో కూడా ఉంది. ఎవరికి వారే యమునా తీరే ఎక్కడో పుడతారు ఎక్కడో పెరుగుతారు ఎవ్వరికి చెప్పకుండా పోతూనే ఉంటారు ఎవరికి వారే యమునా తీరే. ఆ సాంగ్ కూడా అన్నయ్య రాశాడు. ఓకే. ఆ పిక్చర్ 100 days. మీరు నమ్మరు, ఈ మనిషి ఒడ్డున పడ్డాడు తర్వాత డిడ్డి శ్రీహరిరావు గారు అన్నయ్య పార్ట్నర్స్లో చేశారు. ఓకే. ఆ పిక్చర్ లేదండి, నేను యాక్ట్ చేశాను. మీకు వీలవుతే అది ఆ పిక్చర్ దొరుకుతాయి చూడండి. ఓకే. అది ఏమైపోయిందంటే జనరేషన్ గ్యాప్. ఓకే. అది చంటాడు ఒక 10th క్లాసు ఒక 15 ఏళ్ళకి చదవాలి. 10 ఏటే వాడికి 10th క్లాస్లో ఇదేంటే అంత జ్ఞానం రాదు. అలాంటి సినిమా అది. ఆ సబ్జెక్ట్ ఎలాగంటే గులాబీ పువ్వు బాగుందా, బ్రహ్మాండం ఉంది. మల్లెపూ బాగుంది, సంపెంగ పువ్వు బాగుంది. 3 కలిపి వాసన చూస్తే దుర్వాసన రావచ్చు. రైట్. పువ్వులు విడిగా బాగున్నాయి, మాల కట్టడం కరెక్ట్గా కట్టలేదు ఆ డైరెక్ట్. అతనే సివి రమణ. ఓకే. ఓకే. నిజంగా నేను చూసా, అది ఫెయిల్ అయ్యే పిక్చర్ కాదు. అదేంటి ఆ పిక్చర్ ఫెయిల్ అయింది. రాజుబాబు పిక్చర్ పోయింది, రాజుబాబు డబ్బులు పోయాయి. రాజుబాబు యాక్టింగ్ దెబ్బతినలేదా? అవును, దెబ్బతినలే కదా. అవును. రాజుబాబు పిక్చర్ ఫెయిల్ అయింది. ఇది రాజుబాబు దగ్గరికి వచ్చి అప్పుడు అన్నయ్య 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాడు. రాజుబాబు ఒక 70,000 చేస్తావా, 50,000 చేస్తావా? ఏమో పిక్చర్ పోయింది, నా టాలెంట్ పోలే. పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మలేము, నేను చెయ్య ఇస్తే 1,00,000 రూపాయలు. అప్పుడే కమలాసను మా అన్నయ్యని గురువు అనేవాడు. అతను డాన్సర్గా ఉన్నప్పుడు నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు హీరో అవుతావు అని చెప్పాడు అప్పుడు బిగినింగ్లో. అప్పటి నుంచి అతను గురువు వాడు. అలాంటి సినిమా ఇండస్ట్రీ రాజుబాబు డబ్బు పోగొట్టుకున్నాడు, ఇచ్చేసుకోవచ్చు, టాలెంట్ ఇదే లేదు కదా. రాజుబాబు ఏమో ట్రబుల్ ఇస్తున్నాడు ఇది అంటే వేషాలు బట్టి. కమలాసన్ పిక్చర్ తీసే అమెరికాలో పిలిచాడు మా గురువు గారే. వద్దు రాజుబాబు ట్రబుల్ ఇచ్చినా పర్లే, నా గురువు, ఆయన గొప్ప మంచి మనిషి అని కమలాసన్ లాంటి ఇచ్చాడు. ఈ ఇండస్ట్రీ లేదండి, టైం టైం టైం. ఆ సినిమాకే అంత ప్రాబ్లంలోకి ఎందుకు వెళ్ళారు ఆయన? అప్పుడు ఏంటంటే మనం ఈ వాచ్ 1000 రూపాయలు అనుకుంటా. ఓకే. ఓకే. ఈ వాచ్ మీద నేను సెంటు కొట్టా, 500 రూపాయలు సెంటు తెచ్చి. ఓకే. ఇది 1500 కొంటారా ఉన్నా కొంటగా. ఈ సెంటు కొట్టడం నాకు నా గొప్ప కోసం కొట్టుకున్నా. ఓకే. ఇది ఒరిజినల్ కాస్ట్ 1000. ఆ 1000 కొంటాడు. రైట్. లేకపోతే 100కి తక్కువగా 900 కొంటాడు. నువ్వేమో 500 సెంటు 1000 రూపాయలు వాచి, నేనేమో 1500 అమ్ముతా అంటే కొండు. అలాగా ఆ పిక్చర్కి లేదండి, చాలా ఆ పిక్చర్ ఖర్చు పెట్టిన డబ్బంతా వచ్చేసింది. మీరు నమ్మరు, ఆ పిక్చర్ ప్రివ్యూలకే బాగుంది అన్నప్పటికల్లా ప్రివ్యూలకి ఇది ఆ పిక్చర్లో మా బాబాయ్ చెప్పానుగా, మా బాబాయ్ ఆ షూటింగ్ అవుతున్నప్పుడు మద్రాసు వచ్చాడు. వాడు చెప్పులు కొనుక్కుని వేసుకొచ్చాడు, బాగున్నాయి. ఆ సివి రావునే అన్నాడు, రే బాబీ చెప్పులు భలేగా ఉన్నాయి, ఎక్కడ కొన్నాను? మౌంట్ రోడ్లో కొనుక్కున్నాను అన్నయ్య గారు అన్నాడు. భలేగా ఉన్నాయా అన్నాడు. మధు అని కెమెరామెన్, మధు చూసి అవును బాగున్నాయి అన్నాడు. రే భలే ఉన్నారా బాబు చెప్పులని మా అన్నయ్యతో చెప్పాడు సివి రావు. 30 జతలు చెప్పులు తెప్పించాడు.
సైజులు తెలియవు, ఓకే. అలా పడేసారు, ఎవరికి అవసరం వేసుకోండి ఆహా. అలాంటి రకం. ఓకే. మనం చికెను మటను ఎగ్గు కర్రీ పెట్టేవారు. ఎక్కడ కల్పన అవసరం మెరీనా బీచ్లో ఉందండి, అక్కడ షూటింగ్. అది కాకుండా మా షూటింగ్లో లేని వాళ్ళు కూడా సత్యనారాయణ గారు, రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరికీ ఏంటంటే రాజుబాబు షూటింగు భోజనాలకి ఇక్కడికి వచ్చేవారు. ఓకే. ఇక్కడ ఏంటి ఇన్ని నాన్ వెజ్ పెట్టినా మళ్ళీ ఒక పెట్ట మాంసం, ఇంకో చేపలు, చిరుతల పరవాల్చడం మేము స్పెషల్గా చేస్తా ఉన్నాం, అలా చేయించడం. ఓకే. ఓకే. అలాగా దానికి కంట లేదండి, పబ్లిసిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఓకే. ఓకే. ఇందాక చెప్పాను మేము సెట్ లాగా, ఆ ఎక్కువ ఖర్చు రాలేదు తప్ప ఏమలే. అప్పుడు ఏంటి ఆటోమేటిక్ పిక్చర్ కొంచెం అప్పులు ఉంటాయి కదా. అప్పుడు అజితి రెగ్యులర్గా షూటింగ్లు వీళ్ళు వేషాలు ఇచ్చుంటే వేషాలు వేసేవాడు. ఓకే. వేషాలు లేనప్పుడు ఏమవుతుంది, డబ్బు పోయింది. ఆ బాధలో ఏంటి ఎప్పుడైనా సరే అన్నయ్య ఇప్పుడు ఎందుకు మంది తాగుతాను, అమ్మ పొద్దున్న షూటింగ్ చేసి వచ్చామని తాగుతుంది, తప్పేంటి అనేవాడు. ఓకే. సరే షూటింగ్ చేయకుండా ఏంటి ఖాళీగా నువ్వు తాగకూడదా, మా పిక్చర్ 100 days నువ్వు తాగకూడదు సంతోషంగా ఉన్నప్పుడు. ఓకే. మరి ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు ఓ రోజు అడిగా, ఏం తోచపోతే ఏం చెప్పంటావు, బాధ వచ్చినా తాగుతాం, సంతోషం వచ్చినా తాగుతాం, ఏం తోచపోయినా తాగుతాం, అది సరదాగా. నిజంగా అండి రాజుబాబు తాగే హెల్త్ పాటు చేసి పోయాడంటారు కాదు, అన్నయ్య తాగింది ఇంతే సరదాగా. ఆ 10 మందికి ఉంటే కానీ తాగేవాడు కాదు. ఈ 10 మంది మీలో అన్నయ్యతో తీసేస్తే 9 లేదని బయటికి వెళ్ళి రాత్రి తాగా ఇలా అయింది, అల్లరి ఎక్కువైంది తప్ప ఎక్కువ తాగుడు కాదు.